ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు మూడో రోజు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ స్థానిక నేతల సహకారంతో వెలిసిన బరుల్లో కోడి పందేలతో పాటు జూద క్రీడలు అడ్డు అదుపు లేకుండా నిర్వహిస్తున్నారు. తొలి 2 రోజుల్లో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారగా జూద క్రీడల రూపంలో జరిగిన లావాదేవీలు చూస్తే ఈ మొత్తం ఇంకా ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు మూడో రోజు జోరుగా సాగుతున్నాయి. పందెం కోళ్లు కత్తులు దూస్తుంటే పందెం రాయలకు కోట్లు వచ్చి పడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల సంఖ్యలో ఈసారి పందెం కోళ్ల కోసం బరులు సిద్ధం చేయగా అన్ని పోటాపోటీగా తలపడుతూ కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. మొదటి రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 200 కోట్ల రూపాయల పైన ఈ చేతులు మారినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడికక్కడ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఈ కోడి పందాలను సిద్ధం చేసి పందెం రాయలను ఆకర్షిస్తూ ఉన్నారు. పందెం రాయలు వచ్చేవారికి అనుకూలంగా కూడా ఈ బరుల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చిన్న బరి నుంచి కూడా పెద్ద బరి వరకు ఎక్కడ చూసినా వీడియో కెమెరాలతో రికార్డింగు, ఫ్లడ్ లైట్లు, రాత్రి పగలు పందాలు నిర్వహించేలాగా ఫ్లడ్ లైట్లు ఇవన్నీ సాధారణమే కాగా కొన్ని భారీ బరులు భీమవరం, మిర్జాపురం, ఈ భీమవరం చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని భారీ బరుల్లో ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేసి పందెం రాయలను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ వారికి అనుకూలంగా కూడా ప్రతి సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. క్యారవాన్ నుంచి ఏసీ వసతుల వరకు కూడా వాళ్ళందరికీ కల్పిస్తూ ఉన్నారు. ఈసారి ముఖ్యంగా తెలంగాణలో స్థిరపడి ఆంధ్రాకు వచ్చేవారు సాధారణమైనప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా ఈ కోడి పందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషంగా చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు చూసేందుకు, అలాగే కోడి పందాలు కాసేందుకు, వేసేందుకు కూడా భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. కోడి పందాల బరులు ఒక ఎత్తు అయితే ఈ బరులకు అనుబంధంగా వేసేటువంటి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ పేకాట, గుండాట, కోసాట ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు. పందాలు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో ఈ జూద క్రీడల్లో కూడా అంతే స్థాయిలో కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. రేపు ఎల్లుండి కూడా ఈ పందాలు సాగే అవకాశం ఉంది. ఒకవైపు కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం అటు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎక్కడా కూడా ఈ చుట్టుపక్కల పరిసరాలు, కోడి పందాలు నిర్వహించే ఈ చుట్టుపక్కల పరిసరాలు ఎక్కడా కూడా వారి దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఇది ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కోడి పందాల పరిస్థితి. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్.